మీరు మళ్ళీ లోపలికి పంపినంటే ఎట్లానా? అక్కడికి వెళ్తేనేమో బ్యాక్ గేట్ అంటారు. మహిళా పోలీసులు గేట్ చేస్తారు. బాగానే ఉంది, ఇది బాగా రచ్చ బాగానే ఉంది. పెట్టు పర్లేదు ఆయనే మాట్లాడతారు. పెట్టు ఎందుకు పంపించారు అన్నారు, మాట్లాడతారు. చెప్పండి సార్, ఎందుకు పంపించలేదు మీడియాలో? చెప్పండి. ఏం చెప్పండి సార్ చెప్పండి సార్. మరి అక్కడ ఇప్పుడు ఫ్రంట్ గేట్ అంటేనేమో ఆయన ఇక్కడ పంపించారు, మీరు బ్యాక్ గేట్ నుంచి పంపినాను. చెప్పండి సార్, ఎవరు చెప్పండి? మీరే కదా ఇక్కడ అథారిటీ, మీరే కదా, చెప్పండి. మేమేం అథారిటీ కాదు. మీడియాలో లోపల మీడియా వాళ్ళు ఉన్నారు. లోపల మీడియా వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. మీరు నాకు ఒక్క మాట చెప్పండి, లోపల మీడియా వాళ్ళు ఉన్నారు. మీరు ఆడ మెయిన్ గేట్ లో అందరినీ పంపించారు, అక్కడనే వెళ్ళండి. మెయిన్ గేట్ కి వెళ్తేనే బ్యాక్ గేట్ అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ ఎవరు అల్లు లేదు, బ్యాక్ గేట్ అని చెప్పారు వాళ్ళు. ఇక్కడికి ఎవరికి అల్లు లేదండి. ఇప్పుడు మీరు లోపలికి పంపించే లోపల మీడియా వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్తే అక్కడ అంతే, ఉస్మానియా యూనివర్సిటీలో అంతే, ఎక్కడైనా గ్రౌండ్ వర్క్ చేసినా అంతే. ఇదే పరిస్థితి. పోలీసులు నడుస్తుంది, బాగా నడుస్తుంది, పోలీసులు అంతా నడుస్తుంది మంచిగా. సరే అక్కడే పెడదాం మైక్. అట్లా కాదు, అక్కడ బైక్ గేట్, ఇప్పుడు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమన్నా ఆయనకే పెడదాం మైక్. చెప్పు, ఇప్పుడు మీడియాని బ్యాక్ గేట్ నుంచి పంపించారంట. ఒక నిమిషం పెట్టండి, మైక్ పెట్టండి, మీడియాని ఎందుకు పంపిస్తున్నారు? అక్కడ లోపల బ్యాక్ గేట్ అని చెప్పారు, వాళ్ళేం బ్యాక్ గేట్ అడ్డు కూడా ఏం లేదు. ఇప్పుడు మేము ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తామన్నాం, ఈయన ఏమన్నారు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమని. అక్కడి నుంచి వెళ్ళొద్దు అంటాం. దీని ముందు పెట్టి అర్థమైంది. బెదిరిస్తాం ఇది. సార్ మేము ఇక్కడ మాట్లాడి వెళ్ళాం సార్. ఇప్పుడు మేము ఇక్కడ సార్ తో మాట్లాడి వెళ్ళాం. చెప్పండి. మీరు పంపిస్తున్నా అడిగి క్లారిఫికేషన్ తీసుకొని అదని అంటే అర్థమైంది. కానీ ఎందుకు ప్రధానికి భయపెట్టాలి సార్? మీరు భయపడతారా సార్? చెప్పండి సార్, మీరు భయపడరు కదా సార్? పెట్టినంత మాత్రం మీరు భయపడరు. ఇష్యూ ఉంటే అడిగి పంపించండి అట్లా అన్నాను. కానీ అట్లాగా సార్. ఇప్పుడు ఈయన నేను అడిగే వెళ్ళాను సార్, ఇటు వెళ్ళాలా అంటే లేదు అన్నారు, నేను అక్కడికి వెళ్ళినా. తీస్తే నేను మాట్లాడతాను. చెప్పండి. అదే అంటున్నా, మీరు భయపెడుతున్నాను ఎట్లా అంటారు సార్? మరి మీరు ఏమనుకుంటుంటే వెళ్ళాలి కదా సార్? వచ్చారు, ఇప్పుడు కాదు సార్, ఇందాక నుంచి పోయారు.